ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికి. ఇప్పుడు మనం మన తెలుగు పండుగలలో ముఖ్యమైన పండుగ గురించి తెలుసుకుందాం. మనకు ముఖ్యమైన పండుగ అంటే మొదటగా గుర్తొచ్చేది సంక్రాంతి. సంక్రాంతి 3 రోజుల సంబరం. కానీ కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు మనం 3 రోజుల పండుగ గురించి తెలుసుకుందాం. మొదటిది భోగి పండుగ. భోగి పండుగ అంటే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు, పాత బట్టలు ఇవన్నీ భోగి మంటలో వేస్తాం. ఎందుకంటే మనకున్న చెడు మొత్తం పోయి ఇప్పటి నుంచి అయినా మంచి కొత్త వెలుగు రావాలని భోగి మంటలు వేస్తాం. అలా ఈ పండుగకి భోగి అనే పేరు వచ్చింది. అలాగే భోగి మంట రోజు చిన్న పిల్లలకి భోగి పండుతో దిష్టి కూడా తీస్తారు. రెండవది ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే రైతులు పండించిన ధాన్యాలను మొదటగా ఆ ధాన్యాలతో పొంగలం చేసి సూర్య భగవానికి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం. అలాగే సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం, చిన్నపిల్లలు గాలిపటాలను ఎగరవేయడం, మన ఇంటి దగ్గర హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం అనేవి జరుగుతూ ఉంటుంది. మూడవది కనుమ పండుగ. కనుమ పండుగ అంటే మనకు అన్నం పెట్టే రైతుకు తోడుగా నిలిచే పశువులను పూజించే రోజు ఇది. పల్లెల్లో ఎడ్ల పందాలు, కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా ఈ రోజు సందడిని పెంచుతాయి. దీని యొక్క సందేశం ఏమిటంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన మూలాలను మర్చిపోతున్నాం. సంక్రాంతి అంటే కేవలం సెలవు కాదు. ఊరికి వెళ్ళి మన పెద్దలను కలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, మన వారసత్వాన్ని తర్వాత తరానికి అందించడం. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ పండగ మన అన్నదాతల కష్టానికి ఫలితం. పంట చేతికి వచ్చి ఇల్లు ధాన్యాలతో నిండిన వేళ రైతు పొందే ఆనందమే ఈ సంక్రాంతి. అందుకే ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. దీని యొక్క సందేశం ఏమిటంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం మన మూలాలను మర్చిపోతున్నాం. సంక్రాంతి అంటే కేవలం సెలవు కాదు. ఊరికి వెళ్ళి మన పెద్దలను కలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, మన వారసత్వాన్ని తర్వాతి తరానికి అందించడం. రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ పండగ మన అన్నదాతల కష్టానికి ఫలితం. పంట చేతికి వచ్చి ఇల్లు ధాన్యాలతో నిండిన వేళ రైతు పొందే ఆనందమే ఈ సంక్రమణం. ఎందుకే ఈ సంక్రాంతి మన అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరుకుందాం.